ఓకే. సో నా పేరు స్వప్న రామ్ అండ్ నా ఏజ్ 45 ఇయర్స్ అండ్ నేను మణికొండ హైదరాబాద్లో ఉంటాను. అండ్ ఐ టేక్ అ ప్రైడ్ దట్ L1 సక్సెస్ఫుల్గా చేశాను అండ్ L2 ఆల్సో ఐ హావ్ డన్ ఇట్. అంటే ఇది ఒక సర్టిఫికేషనా, డాక్టరేటా, ఇంకేదన్నా కానీ ఐ థింక్ ఐ కెన్ డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ లైఫ్ అనే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ అంటే అన్ఎక్స్ప్లెయినబుల్ అని చెప్తాను నేను. అంటే పాయింట్ బై పాయింట్ మీరు ఇచ్చిన దాని ప్రకారం L1 ఈజ్ ఆల్ అబౌట్ మనకి ఎక్స్టర్నల్ థింగ్ లాగా అనిపించింది. దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ మే బి కరెక్ట్ ఆర్ రాంగ్. సో L1 వాజ్ లైక్ ఇట్ వాజ్ అ చుట్టూ రౌండ్ ఒక సర్కిల్లో తిరుగుతున్నాం. బట్ వెన్ ఇట్ కేమ్ టు L2 ఇట్ వాజ్ అబౌట్ ఇంటర్నల్ థింగ్. అంటే ఇన్సైడ్ అంటే వీ వెంట్ డీపర్, ఓకే, వీ వెంట్ వైడర్ అండ్ బ్రాడర్. అది నాకు ఐ ఫౌండ్ ద డిఫరెన్స్ అనమాట. సో వెన్ ఇట్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ డిఫరెంట్గా ఉంది ఇది. సో దో ద మెథడ్ ఈస్ ద సేమ్ లిక్విడ్ డైట్ కానీ అది అన్నీ అయినా కూడా, సో బట్ ఇట్ వాజ్ లైక్ ఎందుకో చాలా డీప్గా వెళ్ళినట్టు అండ్ ఒక మనలో మనం ఇంకా అండర్స్టాండింగ్ పెరిగిందేమో, ఇంకా వేరే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళినట్టుగా అనిపించింది ఇది. స్పిరిచువల్ కంటెంట్ అంటే యాజ్ ఐ సెడ్ లైక్ ఎవ్రీబడి కమ్స్ త్రూ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. సో అలా ఇందులో కూడా ఒక నేను ఆల్రెడీ ఐఎమ్ ఇంటూ స్పిరిచువల్ జర్నీ ఏమో, దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఆర్ రైట్ ఏజ్ ఏమో అనిపించింది. ఐ హావ్ స్టార్టెడ్ ఇంటూ ద జర్నీ. ఓకే నౌ అంటే స్కూలింగ్ వెళ్ళాము, కాలేజ్కి వెళ్ళాము, ఏదో పీజీ చదివాము, ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్ అన్నీ చూసాం అనిపించింది. బట్ నౌ దిస్ ఇస్ లైక్ ఓకే ఇప్పుడైనా నేను ఐ హ్యావ్ టు బీ కనెక్టెడ్ టు ద డివినిటీ అనే థాట్ మాత్రం ఐఎమ్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. ఈ లెవెల్ 2లో నాకు అది చాలా ప్రామినెంట్గా నాకు అది తెలుస్తూ వచ్చిందనమాట. డిఫరెంట్ అంటే స్పిరిచువల్ నేను ఇంతవరకు ఏ స్పిరిచువల్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వలేదండి. ఎప్పుడన్నా రీల్స్‌లో చాగంటి గారిది వినడమో, గరికపాటి గారిది వినడం తప్పితే, లేదా నాకు వచ్చిన మంత్రాలు ఏదో మార్నింగ్ విష్ణు సహస్రనామం, లలిత అది చదువుకోవడం తప్పితే, నేనెప్పుడు డీపర్ వెళ్ళలేదండి. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మాధవ సేవే మానవ సేవ. అంటే ఎదుటి వాళ్ళని మనిషిని మనిషిలాగా చూస్తే చాలు. మనం అనవసరంగా అతిగా మాట్లాడకుండా, అతిగా హర్ట్ చేసేలాగా మాట్లాడకుండా, సో బీయింగ్ నైస్ టు దెమ్, బీయింగ్ గుడ్ యాజ్ ఐ సెడ్ నా L1లో కూడా నేను ఇదే చెప్పింటాను. బీ గుడ్, డూ గుడ్ అనేదే నా పాలిసీ ఆఫ్ లైఫ్. సో అదే ఫాలో అవుతూ వచ్చాను గానీ, ఏ స్పిరిచువల్ సెషన్స్ నేను ఇంతవరకు అటెండ్ అవ్వలేదు. ఇది అటెండ్ అవ్వాలి అని కూడా ఏ రోజు అనిపించలేదు. బట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ క్లెన్జింగ్ మై బాడీ, థాట్స్ అండ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. అంటే నా మెంటల్ టాక్సిన్స్ కూడా బయటికెళ్తున్నాయి. ఫిజికల్లీ ఆల్సో ఐఎమ్ డూయింగ్ గుడ్ హెల్త్ వైజ్ అండ్ ఆల్ యాంగిల్స్‌లో. సో దిస్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీబడీ హూ ఆర్ అన్‌స్టేబుల్ బై మైండ్. అంటే నేను చాలా అగ్రెసివ్ ఉంటాను. ఒకసారి అతిగా మాట్లాడతాను. ఒకసారి కామ్ అయిపోతా. ఇదేంటంటే ఒక పాయింట్‌లో ఉన్నాననమాట ఇప్పుడు. లైక్ ఐయామ్ ఇన్ ద మిడ్. అంటే దేనికి ఓవర్ ఎగ్జాగరేట్ చేయను. లేకపోతే అంటే ఇప్పుడు కరెక్ట్ బ్యాలెన్స్‌లో ఉన్నాను అనిపిస్తది నాకు. ఐ హావ్ సీన్ బికాజ్ పీపుల్ సే థట్ ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళినా నేను కొంచెం ఎక్కువ ఎక్సైట్‌మెంట్‌తో అదంతా లేదనమాట. ఇప్పుడు ఏదో అట్లా నార్మల్‌గా అలా అని ఎంజాయ్ చేయట్లేదు అని కాదు. బట్ ఒక బ్యాలెన్స్‌డ్ బిహేవియర్ అనేది అంటే తెలివిగా మాట్లాడడమో, లేదా తక్కువగా కొంచెం సెన్స్‌గా మాట్లాడడం అనేది వచ్చింది బాగా. ఆహ్, బికాజ్ డెఫినెట్‌లీ ఈ ప్రోగ్రామ్ చాలా ఇన్ఫర్మేషనల్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ అండ్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. ఇది ఎక్స్‌పెరిమెంటలా అని అనడం కన్నా గూడా ఇది నేను అడ్వెంచరస్ జర్నీ అంటాను. విత్ లాట్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ అనే అంటాను నేను. లైక్ యూఆర్ అడ్వెంచరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. యూఆర్ ఎక్స్‌ప్లోరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఫ్రమ్ ఇన్‌సైడ్ అండ్ ఔట్‌సైడ్. ఓకే. అండ్ టైమ్, స్పేస్ ఆల్ దీస్ డైమెన్షన్స్‌కి మేబీ వెరీ ఎర్లీ స్టేజ్‌లో ఉన్నాననిపిస్తది. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది. ఆహ్, రేటింగ్ చేసి నేను ఈ ప్రోగ్రామ్‌ని తక్కువ చేయను. డెఫినైట్‌లీ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎవ్రీవన్ షుడ్ గో త్రూ ఇట్. అంటే యూ షుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్. చెప్పడం కన్నా ఈ ప్రోగ్రామ్ చేసి యూ షుడ్ నో ద సాంక్టిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్. అది నాకు అనిపించింది. అంటే దీనికో 5 స్టార్ రేటింగో ఏదో రేటింగ్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్‌ని నేను తక్కువ చేయను. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఆహ్, ఇంక్రెడిబుల్ జర్నీ అంటాను నేనైతే అది.
ఎనర్జైజేషన్ యాజ్ ఐ సెడ్ నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎనర్జైజేషన్ అండి. ఆ 10-15 మినిట్స్ మన కోసం మనం ఇచ్చే ఆ టైమ్, స్పేస్, ఎనర్జీ విచ్ మేక్స్ యూ మోర్ పవర్‌ఫుల్ అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ మై ఎంటైర్ డే నేను చాలా హెక్టిక్ ఉంటుంది నా వర్క్ అంతా. సో, ఐ టాక్ టు పీపుల్ డైలీ చాలా అంటే చాలా. అంటే నా ఫోన్ అనేది పొద్దున్న చార్జ్ చేసుకొని వెళ్తే బై ఆఫ్టర్‌నూన్ ఇట్ ఈస్ డౌన్ అన్నమాట. మళ్ళీ చార్జ్ చేస్తూ మాట్లాడుతూనే ఉండాలి. బికాజ్ ఐ యామ్ ఇంటూ పీపుల్ బిజినెస్. సో, అలాగా ఈ నాకెక్కడ ఏ రోజు టైర్డ్ అయినట్టు గాని, అలసిపోయాను. అరే! నేను చాలా నా మీద నాకు జాలి వేయడం గూడా అలా ఏం అనిపించలే. అరే! నేనేం తినట్లేదు అనే థాట్ గూడా ఎక్కడ రాలేదు. ఐ క్యారీ ఆల్ మై జ్యూసెస్, సూప్స్ ఏవేవి కావాలో అన్నీ ఒక 6, 7 డబ్బాలు తీసుకొనెళ్ళిపోయి ఆఫీస్‌లో వన్ ఆఫ్టర్ వన్. ఓకే. 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఓ 7 డబ్బాస్ బై ఈవెనింగ్ ఐ షుడ్ కంప్లీట్ అన్నట్టు అట్లా. ఆల్ మై 7 చక్రాస్ హీలింగ్ అనేది నా 7 డబ్బాస్‌లో ఉంది అని అలా తీసుకెళ్ళేదాన్ని డైలీ. అండ్ కలర్‌ఫుల్ బాక్సెస్ దట్ టూ. ఫన్నీగా అనిపిచ్చేది. మా ఆఫీస్‌లో వాళ్ళు లంచ్ చేసేవాళ్ళు. నేను ఒక్కొక్క డబ్బా తీసి తాగుతూ ఉండేదాన్ని. బట్ ఐ నెవర్ టోల్డ్ ఎనీబడీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. ఐ థాట్ ఓకే. దిస్ ఈస్ సంథింగ్ పర్సనల్ టు మీ. అంటే నేను నేను ఈ ప్రోగ్రామ్ ఇంకోళ్ళు చెప్పడం వల్ల బెనిఫిట్ అవుతుందా? లేదా? కొద్దిగా నాకది స్వార్థమే అనిపిచ్చింది. నో, లెట్ మీ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ ఫస్ట్. నేను కాన్ఫిడెన్స్ తీసుకొని నాకు నిజంగా ఇది నచ్చిన పని నేను 10 మందికి ఇప్పుడు చెప్పాలా? కానీ రోజుల తర్వాత చెప్పాలా? అనేది తర్వాత అన్నమాట. లెట్ మీ గెట్ ఇంటు మై సెల్ఫ్. ఇక్కడ కొద్దిగా నేను సెల్ఫిష్‌గానే బిహేవ్ చేశాననే జెప్తాను. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటే నిజం చెప్పాలంటే వాళ్ళు ఓకే. ఇది 10 కిలోమీటర్స్ వాక్ అని స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు పవర్ యోగా స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు హెర్బల్ లైఫ్ అని స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు ఇంకేదో స్టార్ట్ చేసింది. ఓకే. థిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఏదో కొన్ని రోజులు చేస్తుంది. అదే మానేస్తుంది. కానీ నోబడీ థాట్ నేను రైస్ లేకుండా ఉండలేనసలు. నాకు అన్నం అంటే అంత ఇష్టం. అలాంటిది బియ్యం గింజ తినకుండా ఈ 24 రోజులు ఉన్నాను. అంటే L1 అండ్ L2 2 చూస్తే అది పెద్ద వండర్ అనే చెప్తాను. సో, అలాంటిది ఓకే. ఇది ఏంటి ఇంత సీరియస్‌గా చేస్తుంది అని షాక్ అవుతున్నారు వాళ్ళిప్పటికి. సో, ఐ సెడ్ ఐల్ బి కంటిన్యూయింగ్ దిస్. ఓకే. మై జర్నీ హాస్ స్టార్టెడ్. ఇంకా నో లుకింగ్ బ్యాక్ అనేది చాలా క్లియర్‌గా, ప్రామినెంట్‌గా వాళ్ళకి చెప్పాను. సో, ఇంకా చెప్పాలంటే ఫ్రీ ప్రోగ్రామ్ అనా లేదా పెయిడ్ సర్విస్ పెయిడ్ ప్రోగ్రామ్ అనా కన్నా దీనివల్ల నాకేం జరుగుతుంది అనే థాట్‌లోనే నేను నాకేదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది ఎల్1లో అనిపిచ్చింది. కానీ నాకేదో జరుగుతుంది అనేది ఎల్2లో చాలా క్లారిటీ వచ్చింది. ఓహ్! యెస్. ఐ కెన్ సీ మేజర్ చేంజెస్. మేజర్ అంటే మేజర్. అండ్ ఐ థింక్ ఐ థింక్ ఐవ్ కవర్డ్ ఆల్. ఆహ్ ఇది డెఫినైట్‌లీ డబ్బులు కట్టి చేరతామా, డబ్బులు పెట్టకుండా కన్నా కూడా నాకు ఏం బెనిఫిట్ అయినదైతే నేను చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. అది చెప్పలేము. దిస్ ఇస్ డెఫినైట్‌లీ సంథింగ్ ప్రైస్‌లెస్ అండి. ఇది బట్ ఎవ్రీవన్ హాస్ టు ఎక్స్‌పీరియన్స్. ఈ ఏజ్ వాళ్ళు చేయాలి, ఆ ఏజ్ వాళ్ళు చేయకూడదు అనే దానికన్నా గూడా ఆహ్, యూ వాంట్ సమ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఒక రెగ్యులర్ ప్యాటర్న్‌లో, రొటీన్‌లో వెళ్తున్న లైఫ్ పొద్దున్న లేవడం, ఆఫీస్‌కెళ్ళడం, వండుకోవడం, తినడం, తర్వాత ఇంట్లో కన్నా ఇది ఒక హట్కే అన్నమాట. యూ ఆర్ టేకింగ్ ఎ సైడ్ ట్రాక్ ఆఫ్ ఇట్. బట్ డెఫినైట్‌లీ ఇట్ ఈస్ నాట్ ఎ యూ టర్న్. బట్ డెఫినైట్‌లీ యూ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్ అనే చెప్తాను. ఒక హైవే మీద ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టు ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అనేది నా థాట్ ఇది. హ్మ్. యాహ్! అండ్ ఆల్ స్పెషల్ థాంక్స్ టు చైతన్య గారు. మీరందరిని అడుగుతారు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అని. నేను చాలా గర్వంగా చెప్తాను. నాకు డైరెక్ట్ చైతన్య గారే ఇంట్రొడ్యూస్ చేశారు ఈ ప్రోగ్రామ్. యాస్ ఐ మెట్ యూ ఇన్ అన్ ఈవెంట్ అండ్ యూ పర్సనల్లీ టోల్డ్ మీ థిస్. నవంబర్‌లో చెప్పారు. ఐ కుడ్ నాట్ డూ నవంబర్ అండ్ డిసెంబర్. ఐ స్టార్టెడ్ ఇన్ జాన్. అండ్ ఐ యామ్ ఆల్రెడీ 45 కాబట్టి ఐ యామ్ ఆల్రెడీ ఇన్ ఎ పెరిమెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నాను. సో, దేర్ ఇస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఆల్. You'll not believe Jan, Feb and March. I had my regular periods. That too, ఆ 28 డేస్ సైకిల్ అనేది కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల నుంచి జరగంది. అది నా అది స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఐయామ్ రియల్లీ వండరింగ్. అదే ఓకే. జాన్, ఫెబ్, మార్చ్ నుంచి మై బాడీ సెట్, మై హార్మోన్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అనేది నాకు ఫిజికల్లీ ఐ కెన్ ఫీల్ దట్ అండ్ ఐ నోటీస్ ఇట్. సో, వెయిట్ లాస్ అని చెప్తే నేను 7 కేజీస్ ఏమో తగ్గాను ఎల్1 అప్పుడు. ఎల్2 నేనింకా ఇవాళ కూడా కంటిన్యూ చేస్తున్నాను గాబట్టి, రేపు చేస్తున్నా గాబట్టి, రేపు పొద్దున జూసుకుందామని నేను ఆ వేయింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళలేదు. సో, ఐయామ్ ష్యూర్ ఐ యామ్ డెఫినైట్‌లీ రెడ్యూస్డ్ సంథింగ్. బట్ ఒక్కటి నాకేమనిపించిందంటే, ఎల్1 అయిపోయాక ఆ 3, 4 డేస్ తర్వాత వి స్టార్టెడ్ ఈటింగ్ నార్మల్లీ కదా! కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. 2-3 కేజీస్ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను.
బట్ ఐ ఫెల్ దట్ అగైన్ వెన్ L2 స్టార్ట్ చేసిన 7 days లిక్విడ్ డైట్ తర్వాత డ్రాస్టికల్లీ తగ్గుతూ వచ్చింది. ఓకే ఫైన్. 7 days తర్వాత మళ్ళీ 11 days అప్పుడు నేను అసలు చూసుకోలే. అసలు ఇంకా ఈ మధ్యలో అసలు మళ్ళీ చూడలేదు. మేబీ టుమారో ఐ విల్ చెక్ మై వెయిట్. సో డెఫినెట్లీ ఇది అందరూ చేస్తే బావుంటుంది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడీ షుడ్ షేర్ ద పాజిటివ్ థింగ్స్ అబౌట్ దిస్. అంటే నెగెటివ్ థింగ్స్ అంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ మైండ్ అని నేను నమ్ముతాను. మనం ఎలా ఆలోచిస్తామో అలా బిహేవ్ అనేది నేను ఫాలో అవుతాను. స్ట్రాంగ్ మైండ్‌తో అంటే ఒక గట్టి సంకల్పంతో వెళ్తే ఇది ఎవ్వరైనా చేయగలరు. ఇది పెద్ద ఇట్స్ నాట్ లైక్ ఏదో ఎవరెస్ట్‌కెళ్ళడమో లేకపోతే ఆ పెద్ద పెద్ద యాస్పిరేషన్స్ లేకపోయినా ఇది మన శరీరం మీద శ్రద్ధ, ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఈ ప్రాసెస్‌లో వస్తుంది. సో దిస్ ఈస్ మై అబ్జర్వేషన్ అండ్ మై ఎక్స్‌పీరియన్స్ అండి.